ఈరోజు అందరికి ఇచ్చాం ఈ క్లాస్. కారణం ఏంటంటే ఎస్ఎన్టీలో ఎకాలజీ బయోడైవర్సిటీ దగ్గర అవసరం అవుతుంది, ఎందుకంటే మనం ఏపీపీఎస్ రాస్తున్నాం కాబట్టి. అలానే ఏపీ ఎకనమీలో కూడా ఆల్రెడీ మనం వ్యవసాయము, అనుబంధ రంగాలు, అడవులు చదివి బయటకు వచ్చేసేసాం. ఇప్పుడు అవన్నీ మారిపోయి ఇప్పుడు ఏపీ రిపోర్ట్ ఉంటుంది చూసారా. ఏపీ ఇప్పుడు ఈ క్లాసులో ఏపీ చెప్తాను. ఇప్పుడు అక్కడ ఉన్నాయి మీరు రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మీకు 26 జిల్లాల డేటా ఇచ్చాడు, వాట్ ఈజ్ వాట్ అనేది. అంటే అక్కడ మనకి వన్యమృగ సంరక్షణ వరకే ఇచ్చాడు కదా, ఈసారి అడవుల స్టేటస్ కూడా మనకి ఇచ్చేసేసాడు. కాబట్టి ISFR 2023 చదివే ముందు ఫస్ట్ నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఏంటి సార్ అంటే అది ISFR 2023 ఇది ఎన్నో రిపోర్ట్? ఈ రిపోర్ట్ కౌంటర్, ఈ రిపోర్ట్ ఎన్నవది? ఇది కావాలన్నా ఎన్నవది అంటే ఇది గతంలో ఉన్నది రిపోర్ట్ ఎన్నవది, ఇది ఎన్నవది. గతంలో ఉన్నది మనం ఆల్రెడీ చదివేస్తున్నాం, మరి ఇది ఎన్నవది? ఇది తెలియాలంటే మనకి ISFRs ఎప్పటి నుంచి ప్రకటిస్తున్నారని తెలియాలి. మీకు ISFR 1987 నుంచి ప్రకటిస్తున్నారు. 87 నుంచి ప్రకటన చేస్తూ ఉన్నారు. దీని ప్రకారం మనం తీసుకుంటే ఇది ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. 2 సంవత్సరాలకు ఒకసారి ఈ రిపోర్ట్ మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు 2023 వచ్చింది కాబట్టి 2023 మైనస్ 1987 ఇలా మనం తీసుకుంటే దగ్గర మీకు 36 సంవత్సరాలు వస్తుంది. 36 years. 36 అంటే 2 ఏళ్ళకి ఒకసారి 36/2 వేయండి, 2/18. కాబట్టి ఇది 18వ రిపోర్ట్, 18th రిపోర్ట్ అండి. మీకు ఒక బుక్లో చూపించున్నాడు, కానీ మనకి ఆ పాసిబిలిటీ మనకు తెలియాలి కదా, కాబట్టి చూసుకోండి. 18th రిపోర్ట్ ఇది. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు 18th ISFR, 18th ISFR 2023 హైలైట్స్ కొద్దిగా మనం చూద్దాం. అంటే అన్ని అవసరం ఏం లేదు. నిన్న మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రిపోర్ట్ ఒకటి వచ్చింది, అది కూడా ఒకసారి తీసి పెట్టాను చూడండి. ఎప్పుడు ఒక రోజు క్రితం December 21 ఇచ్చాడు. December 21 ఒకసారి చూడండి. ఇది కొద్దిగా చిన్నగా ఉండి నేను చదువుతాను. మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, MOEFCC అంటాం కదా, మిస్టర్ శ్రీ భూపేంద్ర యాదవ్ రిలీజ్ ఇండియాస్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023. ఓకే, టుడే FRI మీన్స్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంట, లేదా సర్వే ఆఫ్ ఇండియా తీసుకోవచ్చు మనం, డెహ్రాడూన్. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ సర్వే ఎప్పుడూ కూడా ఏంటి FSI ఇస్తూ, ఇదిగోండి బైఎన్నియల్ సిన్స్ 1987 అన్నాడు. ఓకే, అందుకే ఇది ఏమైంది, 18th సచ్ రిపోర్ట్ ఇన్ ది సిరీస్ అయింది, 18వ రిపోర్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం కొద్దిగా లోపలికి ఎంటర్ అయితే, ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు ఆ రిపోర్ట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చాడు సార్ అంటే, ఇక్కడ చూడండి, ఫారెస్ట్ కవరు, ట్రీ కవరు, మాంగ్రూవ్ కవరు, గ్రోయింగ్ స్టాకు, కార్బన్ స్టాక్, ఇంకా ఫైర్ అలర్ట్స్ ఇట్లాంటివి ఇచ్చున్నాడు. ఇవన్నీ మనకి దీంట్లో ఉన్నాయండి. ఇదిగోండి కావాలని చూడండి, ఫారెస్ట్ ఫైర్, ఆగ్రో ఫారెస్ట్రీ, ఇట్లాంటి వాటి గురించి కూడా మనకి ఇచ్చాడు. అయితే ఇది నేను ఇక్కడ చెప్పాను, ఇది మిగతాది ఇది ఏపీ సంబంధించిన ఏరియా కదా, ఏపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అకాడమీ వాళ్ళు మీకు SNDలో ఫుల్ రిపోర్ట్ చెప్తారు. అయితే ఇక్కడ మనకి ఏమేం కావాలి ఏంటి మనం జస్ట్ చూసుకోండి. ఏంటి మొత్తము ఫారెస్ట్ కవర్ కానీ ఒకసారి చెక్ చేసుకుంటే ఎట్లా ఉంది ఏంటి మొత్తం మనకి చాలా నీట్గా ఇచ్చాడు. ఏంటి వాడు చాలా స్పష్టంగా మెన్షన్ చేసాడు, ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్, ఈ రెండు కలుపుకొని మనకి దగ్గర ఎంత ఉందో ఇచ్చాడు. ఏంటి విస్తీర్ణం ఇచ్చాడు, దీనితో పాటు శాతం కూడా ఇచ్చాడు. మీరు చూసుకోవచ్చు విస్తీర్ణము శాతం.
అక్కడ విస్తీర్ణం కానీ మనం చెక్ చేసుకున్నట్లయితే రెండు కలిపి కానీ మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ ఎంత ఉందో ఒకసారి చూడండి. 8,27,357 స్క్వేర్ కిలోమీటర్. 8,27,357 మొత్తం 8,27,357 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. ఇది మొత్తం ఇండియాకు సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. ఇండియాకు సంబంధించినటువంటి ఫారెస్ట్ కవర్గా నువ్వు గమనిస్తే అండ్ ట్రీ కవర్ రెండు మనం తీసుకుంటే ఇది ఎంత శాతం ఇచ్చాడు జాగ్రత్త చూసుకోండి. 25.17% అండి. 25.17% అండి. లేదు సార్ నాకు సపరేట్గా కావాలి అంటే ఇక్కడ పక్కనే మనకి ఇచ్చున్నాడు. ఎందుకంటే వాట్ ఈజ్ ఫారెస్ట్ కవర్, వాట్ ఈజ్ ట్రీ కవర్, జస్ట్ మీరు పర్సంటేజ్ చూసుకున్న చాలు. ఇదిగోండి పర్సంటేజ్లో ఒకసారి మీరు చూసుకుంటే 21.76 ఫారెస్ట్ కవరు, ట్రీ కవరు 3.41. రాద్దాం ఇక్కడ చూడండి. 21.76% మనకేంటి ఫారెస్ట్ కవర్, 3.41% ట్రీ కవర్. మొత్తం కలపండి 7, 11, 5, 2 25.17%. టాలీడ్ చూసుకోండి. టాలీడ్ 21.76%. ఓకే, దీంతో పాటు మనం చూసుకోవచ్చు ఈజీగా. మీకు కన్ఫ్యూజన్గా ఉందా? ఆ లైన్ ఒకసారి తీసేస్తాను, స్ట్రోక్ ఎరేజర్ తీసుకుంటాను, ఇంతవరకు తీసేయచ్చు. చూడండి ఇప్పుడు చూడండి పర్సంటేజ్లు మీకు తెలుస్తాయి. ఓకే, కాబట్టి డైరెక్ట్గా ఖచ్చితమైన ప్రశ్నలు అడుగుతాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇది మీరు ఒక చిన్న నోట్స్ పెట్టమని చెప్పాను మీకు నేను. ఈ నెలలో వచ్చే డేటా, నెక్స్ట్ మంత్ వచ్చే డేటా చాలా కీలకం. అది మీకు రెండు రకాలుగా పనికి వస్తుంది. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. నేను ప్రతిరోజు మీతో టచ్లో ఉంటాను మ్యాక్సిమం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకుంటే ఇది పోయినసారి కూడా మనకి ఏఎస్ఓ ఎగ్జామ్లో ఎండోమెంట్ ఆఫీసర్ వీటిలో కూడా అడిగాడు. ఏది ఈ లైన్ ఏంటి? ద మినిస్టర్ ఎక్స్ప్రెస్డ్ హ్యాపీనెస్ ఓవర్ ది ఫ్యాక్ట్ that has compared to 2021 there is an increase of 1445 స్క్వేర్ కిలోమీటర్స్ పెరుగుదలగా అనిపించిందంట. ఇది రెండు ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్, అడవుల్లో పెరుగుదల కనిపించిన శాతం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే ఫారెస్ట్ ఫైర్ అలర్ట్స్ సంబంధించిన అడ్వాన్స్ టెక్నాలజీ కూడా మేము మేనేజ్ చేసాము. దీనివల్ల పెరుగుదల కనిపించింది అన్నాడు. అంటే ఏంటి? ISFR 2021 నుండి ISFR 2023 ఇలా మనం తీసుకున్నప్పుడు ఏమి నమోదైంది అంటే పెరుగుదల నమోదైంది. పెరుగుదల కనిపించింది. ఎంత అంటే 1445 స్క్వేర్ కిలోమీటర్స్, 1445 కిలోమీటర్ల పెరుగుదల కనిపించింది. ఈ ఫైండింగ్స్ని వాడు చాలా జాగ్రత్తగా మెన్షన్ చేశాడు. ఏంటి? ఇక్కడికి కానీ వెళ్తే ఇదిగోండి ఈ పట్టిక చూసుకోవాలి. మీకు ఇది కనపడదు, నేను చదువుతాను. 1445 జాగ్రత్త మనం చూస్తే ఎలా ఉందో ఒకసారి ఇక్కడ మీరు చూడవచ్చు. ఇదిగోండి డీటెయిలింగ్ ఇచ్చాడు. ఇదిగోండి 156 కిలోమీటర్లు ఫారెస్ట్ కవర్లో పెరిగింది స్క్వేర్ కిలోమీటర్స్. దాదాపు ట్రీ కవర్లో 1289 పెరిగింది. అంటే ఇక్కడ మనకి మళ్ళీ దాన్ని డీటెయిలింగ్ తీసుకుంటే ఫారెస్ట్ కవర్ ఎంత పెరిగింది? 156 పైన హెడ్డింగ్ పెట్టేస్తున్నాను స్క్వేర్ కిలోమీటర్, ఈజీగా ఉంటుంది. ట్రీ కవర్ ఎక్కువ పెరిగిందమ్మా, జస్ట్ సి అని రాస్తున్నాను. ట్రీ కవర్ చూడండి ఎంత పెరిగింది? 1289 పెరిగింది. 1289 కూడినా కూడితే చూడండి ఇక్కడ 9, 6, 15. ఓకే, 8, 6, 14, 2, 2, 4, 1 టాలీ 1445. ఓకే, రేపు అడగచ్చు ఎక్కువగా పెరిగింది ఫారెస్ట్ కవర్ కాదు, ఎక్కువగా పెరిగింది అంటే అవుట్ సైడ్ ఫారెస్ట్ ఏరియా అంటే ఒక రకంగా ట్రీ కవర్ ఏరియాలో బాగా మార్పులు వచ్చాయి. చూడండి ఆ అసెస్మెంట్స్ తీసుకునేటప్పుడు
వాడు డిఫరెన్షియేట్ చేసి ఏది చూపిస్తున్నాడు అనే దాని మీద మీరు జాగ్రత్త చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి పెరుగుదల రాష్ట్రాలు తీసుకుందాం. రాష్ట్రాలు ఇది ISFR 2021 నుంచి 2023కి. ఇది కూడా ఒక మంచి పారాగ్రాఫ్ ఇచ్చాడు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇదివ్వండి, ఈ పారాగ్రాఫ్లో మీరు చూడవచ్చు టాప్ 4 స్టేట్స్ షోయింగ్ మ్యాక్సిమం ఇంక్రీజ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్. ఫారెస్ట్ ట్రీ కవర్ బాగా పెరిగినటువంటి రాష్ట్రాలు కానీ మనం తీసుకుంటే టాప్ మోస్ట్ స్టేట్ ఛత్తీస్గఢ్ ఉంది. గతంలో ఒడిస్సా ఇవి ఉండేవి, మన ఏపీ కూడా ఉండేది గతంలో. ఛత్తీస్గఢ్, సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్, థర్డ్ ప్లేస్లో ఒడిస్సా, ఫోర్త్ ప్లేస్లో రాజస్థాన్. ఎందుకంటే రాజస్థాన్ ఈ మధ్యకాలంలో పిల్లలు పుట్టినప్పుడు ఇట్లా ఆ పిల్లల పేరు మీద మొక్కలు నాటుతా వచ్చారు. ఫలితంగా మనకి చాలా మార్పులు వచ్చాయి. అంటే ఫస్ట్ ఛత్తీస్గఢ్, సెకండ్ ఉత్తరప్రదేశ్, థర్డ్ ఒడిస్సా, ఫోర్త్ రాజస్థాన్. తీసుకోండి. ఏది ఇక్కడ మీకు ఫస్ట్ వర్డ్ హెడ్లైన్ ఏంటి? ఫారెస్ట్ FC అండ్ TC ట్రీ కవర్, ఈ రెండుకి సంబంధించి ఫస్ట్ ప్లేస్లో ఛత్తీస్గఢ్ ఉంది, సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది, థర్డ్ ప్లేస్లో ఒడిస్సా ఉంది, ఫోర్త్ ప్లేస్లో మనకి రాజస్థాన్ ఉంది. చూసుకోండి. కాబట్టి ఈ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి. అత్యధిక అడవుల పెరుగుదల కలిగిన రాష్ట్రం ఏమిటి? ఇది కంపేర్ టు 2021 అసెస్మెంట్ మన కీ ఫైండింగ్స్లో అత్యధిక పెరుగుదల కనిపించే రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఓకే, కావాలంటే మీరు ఓపిక ఉంటే ఆ డిజిట్స్ కూడా మీరు నోట్ చేసుకొని పెట్టాలి. మళ్ళీ రాద్దాంలేండి, ముందు డేటా రాసేసేద్దాం. అలానే ఇక్కడ చూడండి, ఈ రెండు పారాగ్రాఫ్లు ఏంటి సార్ అంటే ఫారెస్ట్ కవర్ ఎక్కడ పెరిగింది, ట్రీ కవర్ ఎక్కడ పెరిగిందని. ఇప్పుడు మీరు ఓన్లీ ఫారెస్ట్ కవర్ తీసుకున్నారు అనుకోండి, ఫస్ట్ మిజోరాం ఉంది, సెకండ్ గుజరాత్ ఉంది, థర్డ్ ఒడిస్సా ఉంది. మిజోరాము, గుజరాత్, ఒడిస్సా తీసుకో. ఇక్కడ ఏం చేస్తారు? FC ఫారెస్ట్ కవర్ అని పెట్టుకోండి. FCలో ఫస్ట్ ఎవరున్నారు? మిజోరాం ఉంది, సెకండ్ ఎవరున్నారు? గుజరాత్ ఉంది, 3 ఒడిస్సా ఉంది. చూసుకోండి ఫారెస్ట్ కవర్ మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోండి. మిజోరాం, గుజరాత్, ఒడిస్సా. ఇదిగోండి మిజోరాం, గుజరాత్, ఒడిస్సా. మిజోరాం, గుజరాత్, ఒడిస్సా. నెక్స్ట్ ట్రీ కవర్. ట్రీ కవర్ గా నువ్వు చెక్ చేసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి ట్రీ కవర్. ట్రీ కవర్ ఎక్కువగా పెరిగింది ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది, ఏమ్మా. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఓకే, ట్రీ కవర్ ఇచ్చాడా? అట్లా ఇవ్వాల, ట్రీ కవర్ ఇవ్వలేదు వాడు, ఓన్లీ ఫారెస్ట్ కవర్ ఇచ్చాడు. ఎందుకంటే ట్రీ కవర్ ఎక్కువ పట్టించుకోరు కాబట్టి దాని గురించి వివరాలు ఇవ్వలేదు. జస్ట్ ఇది వేరు. ఇంకా ట్రీ కవర్ ఇచ్చాడు అనుకున్నా, లోపలికి వెళ్ళినప్పుడు చూద్దాం. ఇవాళ ఇదేంటి సార్ అంటే ఏరియా. దేశం మొత్తం మీద అత్యధికంగా విస్తీర్ణ పరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు అన్నప్పుడు ఇవి ఇచ్చాడు. ఇదిగోండి ఫస్ట్ ప్లేస్లో ఇది రెండు తీసుకున్నాడు ఫారెస్ట్ ట్రీ కవరు. ఫస్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్ ఉంది, సెకండ్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ ప్లేస్ మహారాష్ట్ర. ఇది ఇంకో స్లైడ్లో రాద్దాం. విస్తీర్ణం పరంగా ఓకే ఏమంటున్నాం? ఫస్ట్ మధ్యప్రదేశ్ ఉంది, సెకండ్ అరుణాచల్ ప్రదేశ్ ఉంది, 3 మహారాష్ట్ర. గుర్తుంచుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అక్కడ నుంచి ఇది విస్తీర్ణ పరంగా అయిపోయింది కదా, ఏమన్నా శాతం పరంగా ఇచ్చాడని చూద్దాం. ఇది కూడా తీసుకుందాం ఒకేసారి. శాతం పరంగా ఏమనుందేమో చూద్దాం. శాతం పరంగా ఏరియా వైజ్ ఓకే. ఫారెస్ట్ కవర్ పక్కన పెట్టండి. ఇదిగోండి పర్సంటేజ్ అది కూడా ఫారెస్ట్ కవరే ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఈ ఫారెస్ట్ కవర్ పర్సంటేజ్ మనం తీసుకున్నప్పుడు ఇదిగోండి ఫస్ట్ ప్లేస్ లక్షద్వీప్ వచ్చింది, సెకండ్ ప్లేస్ మిజోరాం వచ్చింది,
థర్డ్ ప్లేస్ అండమాన్ నికోబార్ వచ్చింది. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి మిత్రమా, ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డేటా ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్. కానీ మనకు ట్రీ కవర్ ఎక్కువగా మనం పట్టించుకోము అనుకునే పని అయితే, లేదు సార్ నాకు ఓన్లీ ఫారెస్ట్ కవర్ మీద కూడా నాకు ఏరియా కావాలి అని అనుకునే పని అయితే, రాష్ట్రాలు ఏమైనా మారిపోయినాయి ఒకసారి చెక్ చేసుకోండి. అది కూడా ఇచ్చాడు ఇక్కడ మనకి. ఇదిగోండి, ఏరియా వైజ్ టాప్ స్టేట్స్ హ్యావింగ్ ఫారెస్ట్ కవర్. ఫస్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్ అలానే ఉంది, సెకండ్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్ అలానే ఉంది, కానీ థర్డ్ ప్లేస్ మారిపోయింది, ఛత్తీస్గఢ్ వచ్చింది. అదే రాయండి ఇక్కడేంటి, ఫస్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్, సెకండ్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ ప్లేస్ మాత్రం ఛత్తీస్గఢ్ వచ్చింది. చూసుకోండి, రేపు క్వశ్చన్ పేపర్ మీరు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. క్వశ్చన్ చదువుకున్నప్పుడు ఏంటి, ఇది మొత్తం దేనికి సంబంధించి ఎఫ్సి అండ్ టీసీ, ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్. కానీ ఇక్కడ నేను మీకు చూపించింది మాత్రం ఏంటి సార్ అంటే ఓన్లీ ఫారెస్ట్ కవర్. అడవులు అంటే మెయిన్ ఫారెస్ట్ కవరే కదా, అది మనకి మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్. రేపు ఒకవేళ మూడో ప్లేస్లో ఉన్నదంటే మహారాష్ట్ర దేని తీసుకోవాలి, ఛత్తీస్గఢ్. ఓన్లీ ఫారెస్ట్ కవర్. ఇప్పుడు ఇక్కడ శాతం పరంగా వాడు ఓన్లీ ఫారెస్ట్ కవరే ఇచ్చాడు, ఫారెస్ట్ కవర్ ఇచ్చాడు. అందుకే నేను చెప్తున్నా, ఇదిగోండి ఈ ఫారెస్ట్ కవర్లో ఇదిగోండి చూడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ విత్ రెస్పెక్ట్ టోటల్ జియోగ్రఫీ, అంటే ఆ భూభాగంతో పోలిస్తేనే మనం పర్సంటేజ్ తీసుకుంటాం. ఫస్ట్ ఎవరున్నారు, లక్షద్వీప్. సెకండ్ ఎవరున్నారు, మిజోరాం. థర్డ్ ఎవరున్నారు, అండమాన్ నికోబార్. అంటే కేంద్రపాలిత ప్రాంతాల పరంగా లక్షద్వీప్ ఫస్ట్ అనుకోవచ్చు, రాష్ట్రాల పరంగా మిజోరాం ఫస్ట్ అనొచ్చు. రాసేసేద్దాం ఏంటి, ఫస్ట్ లక్షద్వీపులు, రెండు మిజోరాం, మూడు అండమాన్ నికోబార్. కానీ ఇక్కడ మీరు సపరేట్గా బిట్స్ రెడీ చేసుకోవచ్చు. ఏంటి, యూటీస్ పరంగా లక్షద్వీపులు ఫస్ట్. మిజోరాం ఇదేంటి, స్టేట్స్ పరంగా మిజోరాం ఫస్ట్ అని తీసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్గా వచ్చేది స్టేట్స్ పరంగా మిజోరాం ఫస్ట్, యూటీస్ పరంగా లక్షద్వీప్ ఫస్ట్. యూటీ అంటే మళ్ళీ కొత్త పదం అనుకున్నారమ్మా, యూటీ అంటే యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అక్కడ నుంచి ఈ మాంగ్రూవ్ కవరు వీటి గురించి కూడా మనకి ఇచ్చున్నాడు. ఇక్కడ చూడండి, దగ్గర 19 రాష్ట్రాలు ఉన్నాయి ఈసారి. 19 రాష్ట్రాలు, 33% అడవులు ఉండాలని మనం చెప్పాం కదా, 1952 ఫారెస్ట్ పాలసీ ప్రకారం కావచ్చు, 1988 ఫారెస్ట్ పాలసీ ప్రకారం కావచ్చు, అడవులు దేశంలో 33% ఉండాలని చెప్పాం. ముందు అది రాద్దాం. 1952 అండ్ 1988 ఇవి ఎన్ఎఫ్పిస్, నేషనల్ ఫారెస్ట్ పాలసీస్. వీటి ప్రకారం ఇండియాలో 33% అడవులు ఉండాలి. 33% అడవులు ఉండాలి. ఇది మనం కంటెంట్లో చెప్పుకున్నాం, గమనించండి. 33% ఫారెస్ట్ ఉండాలి. అయితే ఈ 33% కంటే ఎక్కువగా 19 రాష్ట్రాలు నమోదు చేశాయి. 19 రాష్ట్రాలు నమోదు చేశాయి. గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రాల కౌంట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ 19 రాష్ట్రాల్లో మీరు జాగ్రత్తగా చూసుకోండి, కౌంట్ ఏమి ఇవ్వలేదు మనకి. అలానే 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, దాంతోపాటు వాడు ఈశాన్య రాష్ట్రాలు ఇచ్చాడు. అంటే ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, కేంద్రపాలిత ప్రాంతం ఇక్కడ ఏమేమి ఉన్నాయి, లక్షద్వీప్ ఒకటి ఉంది, అండమాన్ నికోబార్ ఐలాండ్ ఒకటి ఉంది. అవి కాకుండా మిగతాయి మొత్తం ఏంటి, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం. ఇవి కానీ తీసుకుంటే అంటే దగ్గర 6 ఈశాన్య రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకున్నాడు.
మనకి ఈశాన్య రాష్ట్రాలు ఏమేమి మిస్ అయినాయి? ఒకటి మిజోరాం మిస్ అయింది, మిజోరాం ఉంది మర్చిపోయాను. నాకు తెలిసి మణిపూర్ కూడా ఉంది, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ. ఒకసారి చెక్ చేస్తానమ్మా. 1 2 3 4 5 6 అంటే ఒకటి మిస్ అయింది, అస్సాం మనకి మిస్ అయింది. అని ఇక్కడ ఏమంటున్నాడు? ఇది మనకు ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? కౌంట్ 8 ఇచ్చాడు, కానీ 8లో 6 ఏంటి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి, 2 యూటీస్ ఉన్నాయి. 6 + 2 ఎంత? 8. వీటిల్లో అడవులు దాదాపు 75% కంటే ఎక్కువగా ఉన్నాయండి. ఎక్కువగా అడవులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఎలా తీసుకుంటారు ఆ ఎనీ స్టేట్స్ మీరు తీసుకునేటప్పుడు? ఏంటి? అస్సాం కాకుండా తీసుకోండి. ఏంటి? అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ. మొత్తం ఇవన్నీ 6 వచ్చేసాయి. దాని తర్వాత యూటీస్ తీసుకుంటే, వెనీ స్టేట్స్ అన్నాం, యూటీస్ తీసుకుంటే లక్షద్వీప్ ఒకటి వచ్చింది, ఇంకోటి అండమాన్ నికోబార్ ఐలాండ్ వచ్చింది. ఇవి 2 లెక్క పెట్టుకుని 6 + 2 ఎన్ని? మొత్తం మనకి 8. గుర్తుపెట్టుకో, మొత్తం 8. డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే మన కళ్ళకు కనిపిస్తూనే ఉన్నాయి. 75% కంటే అత్యధికంగా అడవులు ఉన్న ఈశాన్య రాష్ట్రాల సంఖ్య ఎంత? 6. కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత? 2. ఈశాన్య రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత? 8. 33% కంటే అడవులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల సంఖ్య ఎంత? 19. చూడండి ఎంత నీట్గా వాడు, అంటే ఎన్ని గ్లాండ్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది గ్రోయింగ్ స్టాక్ ఎలా ఉంది, బ్యాంబూస్, వీటి గురించి ఉన్నాయి. ఈ నేను ISFR ఇండియా చెప్పినప్పుడు చెప్తా. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది ఆంధ్రప్రదేశ్, ఏపీకి సంబంధించినటువంటి డేటా. ఓకే, మాంగ్రూవ్స్ మళ్ళీ చెప్పుకుందాం, కుమార్, అది మళ్ళీ మనం సపరేట్గా చూద్దాము. ఇక్కడ చూడండి, వీడు ఇచ్చిన దాని ప్రకారం మనం చెక్ చేసుకుంటే 2011 సెన్సస్ ఇచ్చాడు. కోఆర్డినేట్స్ ఏంటి, లాట్స్ అండ్ లాంగ్స్ కానీ వీటికి సంబంధించి ఇచ్చున్నాడు. ఇవి ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, నాకు కావాల్సింది ఇదిగో ఈ డేటా. నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ 26 ఇచ్చాడు, హిల్ డిస్ట్రిక్ట్స్ 0 ఇచ్చాడు, ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ 5 ఇచ్చాడు.